సార్ లాస్ట్ క్వశ్చన్, బట్ పర్సనల్ అనుకోవద్దు చెప్పండి సార్. నవ్వుతున్నా ఎస్ ఆబ్వియస్లీ. సో ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అందరూ స్టార్లు అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇప్పటికి కూడా తెలుగు స్టేట్స్ ఒక ఫ్యామిలీని చూసి చాలా ఇన్స్పైర్ అవుతుంటారు. అది మెగా ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, మోరల్స్ ఎథిక్స్ అంటే ఇలా ఉండాలి, మనిషికి వాల్యూ అంటే ఇలా ఇక్కడ చూసుకొని నేర్చుకోవాలంటారు. ఇప్పటికీ అన్నదమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాబాబు గారు ముగ్గురు కూడా కలిసి కట్టుగానే ఉంటారు. ఏది జరిగినా కానీ కలిసి చేసుకుంటారు. వాళ్ళ ముగ్గురు దగ్గర నుంచి మీరు పిల్లలుగా నెక్స్ట్ జనరేషన్ ఏం నేర్చుకున్నారు, మీ పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఒక మెగా ఫ్యాన్స్ కోసం ఒక కామన్ గ్రౌండ్ అనేది ఉండాలండి. అంటే ఇప్పుడు బాబాయ్ వేరే వర్క్ చేస్తున్నా, నాన్న వేరే చేస్తున్నా, పెద్దనాన్న గారు వేరే వర్క్ చేస్తున్నా, మా మధ్యన ప్రేమ అనేదే అందరినీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టింది. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ మా ఫ్యామిలీలో అందరి దగ్గర ఉండడం కారణం మా నాన్న, బాబాయ్ వాళ్ళందరూ ఉన్నారు. బట్ చిరంజీవి గారు ఇస్ ద మెయిన్ కోర్. అందరినీ ఎక్కడున్నా కూడా దగ్గర తీసుకొచ్చి, అంటే టైం టు టైం ఈరోజు బిజీ షెడ్యూల్స్లో అందరూ బిజీ అయిపోతాం. మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, మన లగ్జరీస్ చూసుకుంటుంటాం. కైండ్ ఆఫ్ ఆ బిజీలో వెళ్ళిపోయి ఫ్యామిలీ అంత పట్టించుకోకపోవచ్చు. బట్ చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఉండడం వల్లే మా ఫ్యామిలీ ఇంత అన్యోన్యంగా, ఇంత కలిసి అందరూ ఉండగలుగుతున్నాం. నిజంగా చెప్పాలంటే మొన్న బెంగళూరుకి వెళ్ళినప్పుడు కూడా మేము కాన్వర్సేషన్ అదే, మేమందరం అదే అన్నాం పిల్లలు, మీరు ఏదైతే ఒక ప్రెసిడెంట్ సెట్ చేశారో మా యంగర్ జనరేషన్కి, ఫ్యామిలీ అంటే ఇలా కలిసి ఉండాలి, ఫ్యామిలీ అంటే ఇంత ముందే అంటే 2 వారాలకు ఒకసారి కలిసేవాళ్ళం. ఇప్పుడు ఆబ్వియస్లీ వీ కెన్ అండర్స్టాండ్ అది కుదరకపోవచ్చు, కానీ 3 నెలలకు ఒకసారో, వారానికి ఒకసారో ఇప్పుడు కలుస్తూనే ఉంటాయి ఏదో టైంకి. ఆ డిస్టెన్స్ అనేది పెరగకుండా మాత్రం ఇప్పుడు చూసుకోవాలి. యూ హ్యావ్ టు యంగర్ జనరేషన్స్ కూడా ఇదే మీరు ఇన్కల్కేట్ చేయాలి అని చెప్పారు. అండ్ వీ విల్ ట్రై టు డూ దాట్. ఓకే, గ్రేట్ సార్. అండ్ మార్చ్ 1 బిగ్ స్క్రీన్ మీన్స్ రాబోతుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే మీ పిక్చర్స్ని ఇప్పుడు మేము మల్టీప్లెక్స్కి వెళ్ళి చూడలేకపోతున్నాం. మీరేమో 6'4" కట్అవుట్, నేను వెళ్తే ప్రసాద్ బిగ్ స్క్రీన్ కానీ భ్రమరాంబ, మల్లికార్జున, శ్రీరాములు అటు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అదే మంచిది, అవి కూడా బాగుంటాయి. కనీసం ఈయన ఇలా చూస్తేనే బాగుంటుంది కదా. ఈ చిన్న స్క్రీన్ మిమ్మల్ని ఆనట్లేదు మాకు, అక్కడ వెళ్తేనే ఆనుతుంది. ఈ సినిమాకి మీరు మంచి థియేటర్లో చూడండి. అది అంటే మీరు చెప్పిన అన్ని మంచి స్క్రీన్సే. ఐ థింక్ ఇది మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఐ థింక్ యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్. ఓకే, సో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ టైం పైన? అదే అండి, ప్యాషనెట్గా రేపు ఈరోజు మన సోల్జర్స్ పడే సాక్రిఫైసెస్, వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్, కాస్ట్, రిలీజియన్ ఇవన్నీ దాటుకుని ఒక దేశం మీద ఉండే ప్రేమతో మన కంట్రీలో ఉండే ప్రతి ఒక్కడు వారి కుటుంబ సభ్యులని భావించే వాళ్ళే ఫ్యామిలీని పక్కన పెట్టి, వాళ్ళ సొంత ఫ్యామిలీని పక్కన పెట్టి బార్డర్కి వెళ్ళి మన అందరి కోసం ఫైట్ చేసి మనం ప్రొటెక్ట్ చేస్తారు. అలాంటి ఒక డిఫెన్సెస్, ఒక ఎయిర్ ఫోర్స్ మీద మేము ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ డెఫినెట్లీ రేపు పొద్దున్న థియేటర్లో ఒక గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, ఒక ఫస్ట్ ఏరియల్ కాంబాట్ ఫిల్మ్ తెలుగులో వస్తుంది. అండ్ సినిమా థియేటర్ బయటకు వచ్చినప్పుడు మీ గుండె మొత్తం ధైర్యం, గర్వంతో పాటు బయటకు వస్తారు. అండ్ ఒక చాలా 100% బయటకు వచ్చిన తర్వాత మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, మన ఆర్మ్ ఫోర్స్కి సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. గ్రేట్ సార్, నిజంగా. అండ్ ప్రిన్స్ అని ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు, కానీ నిజంగా దిల్లున్న పర్సన్, అందుకే మెగా ప్రిన్స్ అని పిలుచుకుంటారు అందరూ కూడా. సో ఈ ఇంటర్వ్యూతో చాలా మందికి ఇంకా అర్థమై ఉంటుంది ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.